నమస్కారం. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిని. నా పేరు ఎస్వి సుబ్బారావు. ఈరోజు కార్మికులకు ఎంత అన్యాయం జరుగుతుందంటే, ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు, లేబర్ డిపార్ట్మెంటు మరియు కొన్ని ప్రదేశాల్లో పోలీసు వాళ్ళు మేనేజ్మెంట్కి సహకరిస్తూ మేనేజ్మెంట్ జరుగుతున్న అక్రమ అన్యాయాలని బయటికి రాకుండా, ఎవరైనా న్యాయం మాట్లాడితే వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళ చాలా బానిస బ్రతుకును బతికిస్తున్న పరిస్థితి ఈరోజు ఉంది. ఉదాహరణకు లేబర్ డిపార్ట్మెంట్లో కొన్ని ఫ్యాక్టరీల్లో, కొన్ని ఆయిల్ బంకుల్లో, కొన్ని అంగళ్ళల్లో అంటే కొట్లలో ఉన్న కార్మికులకు పిఎఫ్ లేదంటే ఎవరికి లేదో వాళ్ళు రిటర్న్గా రాసియండి అంటారు. అంటే అర్థమైందంటే, రిటర్న్కి రాసిస్తే వాడి పేరు బయట పెడతారు, వాడి ఉద్యోగం పోతుంది. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం లేకపోతే ఈ పెరిగిపోయిన ధరలకి బ్రతకలాక బానిస బతుకుతున్న పరిస్థితి. ఫ్యాక్టరీలు పెట్టిస్తారు ప్రభుత్వం. ఈ యొక్క స్థలాన్ని మేము తీసుకుంటున్నాం. ఈ స్థలమును తీసుకున్నందు వలన మీ జిల్లాలో, మీ తాలూకాలో, మీ మండలాల్లో, మీ యొక్క గ్రామాలకు, మీ పంచాయతీల్లో మేము ఉద్యోగాలు ఇస్తామంటారు. చివరిగా వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేరు, ఫ్యాక్టరీలు కట్టిస్తారు. అదేవిధంగా కొన్ని ఫ్యాక్టరీలలో ఏమైనా యథార్థం మాట్లాడితే వారిపై అక్రమ కేసులు పెడతారు. కొన్ని చోట్ల కార్మికులని బానిసంగా బతికిస్తారు. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళకి ఆ ఫ్యాక్టరీలో కొన్ని రాయితీలు వస్తుంటాయి. ఆ రాయితీలను ఇవ్వరు. వాళ్ళకి 15,000 జీతం అంటారు, బస్ ఛార్జీ కట్ చేశానంటారు, టిఫిన్ ఛార్జీ కట్ చేశానంటారు, భోజనం ఛార్జీ కట్ చేస్తారు. తర్వాత ఆరోగ్యానికి ఏదన్నా బాగలేకపోతే మెడికల్ కూడా కట్ చేస్తారు. చివరికి 15,000 రూపాయలు చూపిస్తారు, ఇచ్చేది 9,000, 8,000. ఈ విధంగా బానిస బతుకుతుంటే కొన్ని ట్రేడ్ యూనియన్లు, కొన్ని రాజకీయ పార్టీలు లాలూచి పడి ఆ యొక్క యజమాని కాడికి పోయి మేము నీకు అండున్నాం అని చెప్పి వాళ్ళ యొక్క పార్టీ ఫండ్లకును, లేకపోతే ఆ యొక్క ఏరియా దీనికోసమును ఏదో ఒక రూపంలో వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని కార్మికులని నాశనం చేస్తున్న పరిస్థితికి ఈరోజు ఉంటే లేబర్ డిపార్ట్మెంట్ పట్టించుకోరు, ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు పట్టించుకోరు. దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలనేది ఆలోచిస్తాం. ఒక చోట అయితే బస్సు యాక్సిడెంట్ జరిగింది, దాదాపు 30-40 మంది మరణించారు. ఆ కేసులను కూడా రూపుమాపే పరిస్థితి ఏర్పడింది. ఇది ధర్మమా? ఇది న్యాయమా? కార్మికుడిగా పుట్టినవాడు బానిసగా బతకాలనా? 8 గంటలు అంటారు, నైట్ డ్యూటీలు అంటారు. అసలు ఆడవాళ్ళు నైట్ డ్యూటీలు చెయ్యొచ్చా? ఎందుకు చేయిస్తున్నారు? అదేమంటే వాళ్ళకి బ్రతుకు తెరువు లేదు. కాబట్టి ఇటువంటి అన్యాయాల పైన ప్రభుత్వం మరి కళ్ళు మూసుకొని ఉంటే, లేకపోతే ప్రభుత్వానికి ఏమైనా రాయితీలు వస్తుంటే, ఈ ప్రభుత్వం ఎందుకు ఆ ఫ్యాక్టరీల మీద యాక్షన్ తీసుకోలేదు అని ఒక్కసారి సమానంగా మీకు తెలియచేస్తున్నాను. ఈరోజు కార్మికుడు భవిష్యత్తు ఏందయ్యా అంటే, పెరిగిపోయే ధరలు నిత్యం పెరిగిపోతూ ఉంటాయి. 60 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈరోజు 111 రూపాయలకు వచ్చింది. 20 రూపాయలు ఉన్న కేజీ బియ్యం 60 రూపాయలకు వచ్చింది. ఈ విధంగా రోజుకి దినానికి రేట్లు పెరిగిపోతుంటే బతకలేక వాళ్ళు ఏమీ చేసినా కూడా బానిస బతుకుతున్నారు. కాబట్టి ఈ బానిస బతుకుకి అంతం వండించాలంటే కార్మికుల్లో తిరుగుబాటు రావాలా?
మేము పని చేస్తామని ముందుకు రావటం కాదు, మీ యొక్క పరిస్థితిని మేము మేలు చేస్తామని ప్రభుత్వం రావాలా, కార్మిక నాయకులు రావాలా, పార్టీ పెద్దలు రావాలా, మంత్రులు రావాలా, రాష్ట్ర ముఖ్యమంత్రి రావాలా. అంతేగాని మేము సంవత్సరం రోజులు ఎంతో పరిపాలన చేశాం కాబట్టి మనం విజయోత్సవ సభలు జరిపించుకుంటున్నారు. దేనికి విజయోత్సవ సభ? కార్మికులు బానిసత్వంగా బతుకుతుంటే విజయోత్సవ సభ. తర్వాత కొంతమంది కార్మికులకు పెన్షన్ కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడితే వాడు నిరుద్యోగంగా భార్య బిడ్డను కూడా బతికించలేని దానికి విజయోత్సవ. మీ కోటాలో ఉండి కార్మికులను అన్యాయం చేస్తుంటే ద్రోహం చేస్తుంటే విజయోత్సవ. ఇది కావాలన్నా ఒక్కసారి ఆలోచించండి. కార్మిక వ్యవస్థ తిరుగుబాటు అయితే ఏమవుతుందో అందరికీ తెలుసు. ఫ్యాక్టరీల కాడికి పోయి పార్టీ ఫండ్లు, యూనియన్ ఫండ్లు దండుకుని కార్మికులకి అన్యాయం చేస్తున్న వారిని త్వరలో బుద్ధి చెప్తామని. ఇప్పుడు స్థానికులకి ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఎందువల్లంటే మన కేంద్ర ప్రభుత్వం ఆదాని అంబానీలకు అమ్మేశారు. ఆదాని వారు ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఇవి అన్నీ ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ యొక్క లేబర్ డిపార్ట్మెంట్ మీద చర్య తీసుకోవాలని, లేబర్ డిపార్ట్మెంట్ చేస్తున్న పని వాళ్ళు ఒక కనబెట్టాలని ఆశిస్తున్నాం. పిఎఫ్ ఆఫీసులకు పోతే మీరు రిటర్న్గా రాసిమంటున్నారు. ఇవి కూడా చాలా తప్పు. ఎవరైనా కంప్లైంట్ ఎవరైనా ఇస్తే దాని మీద ఎంక్వైరీ చేయాల్సిందే కానీ మీరు ఇది చేయటం పద్ధతి కాదని చెబుతూ, మరొకసారి కార్మికులకు అన్యాయం జరిగితే తిరుగుబాటు చేస్తే జరగబోయే పరిమాణాలు ఫ్యాక్టరీలే మూసుకొని పోతాయి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని నెలకొల్పటం, స్థానికులకి ఇస్తానని చెప్పటం, స్థానికులకి ఇవ్వకపోవటం, బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవటం. ఒక్కొక్క ఫ్యాక్టరీలో అయితే ఒరిస్సా, గుజరాత్, బీహార్ లాంటి ప్రదేశంలో వాళ్ళు వచ్చి ఉన్నారు. కాబట్టి వీళ్ళందరినీ న్యాయం చేస్తారని ఆలోచిస్తూ విరమిస్తున్నాం.